ఇక చూడండి మిత్రులారా, కావాలని మిత్రులారా, జర్నలిస్టులు ఎట్లుంటారు తెలుసా మిత్రులారా, ఒకసారి చూడండి. రాత్రి పూట తినకోగా బ్యాగులు మోస్తూ 10:30-11 గంటల ప్రాంతంలో ఈ బ్యాగులు మోస్తూ మా పని మేము పని చేసుకుంటాం. ఎప్పుడు తింటామో తెలియదు, ఎప్పుడు ఇంటికి పోతామో తెలియదు. మేము ఈ పని చేస్తుంటే ఇక్కడ చూడండి మిత్రులారా, రెక్కి నిర్వహిస్తున్నారు. జర్నలిస్ట్ శంకర్ నా బిడ్డ పులి లెక్క పోతుంటే ఇగో గీడ డేగల్ లెక్క ఏమంటారు, తోడేళ్ల లెక్క రెక్కి నిర్వహిస్తున్నారు. చూదురు మిత్రులారా, చూడుర్రి. అగో తోడేళ్ల లెక్క రెక్కి నిర్వహించి అగో కన్ను దృష్టి పెడుతున్నారు మిత్రులారా. డేగ కళ్ళతో నా శంకర్ మీద దాడి చేయడం కోసం మిత్రులారా రెక్కి నిర్వహిస్తున్నారు. ఇంకా చూపిస్తాం మిత్రులారా, వచ్చింది చూడండి మిత్రులారా. ఇది మీకు తెలవాలి ఎంత దారుణంగా సీసీ ఫుటేజ్ లేకపోతే. నేను చెప్పిన కదా, ఒక్కసారి నేను గమనించరు ఇట్లా పోతున్నాడుగా, ఈయన ఒక్కసారి గమనించరు. ఈయనను గుర్తుపెట్టుకోండి మిత్రులారా, నేను మళ్ళీ చూపిస్తా. ఇంకో వీడియో బిడ్డ, ఇది పోతుందన్న ముందరికి పోతున్నాను. కారు వెళ్ళిపోతుంది కదా, ఒక్కసారి అది తీసేసి తన పని తను చేసుకుంటూ ఉన్నదేదో లేనిదేదో తినుకుంటూ ఈ రాష్ట్రానికి బాగు చేయడం కోసం పని చేసుకుంటూ పోతుంటే కావాలని మిత్రులారా, కావాలని ఇక్కడ రెక్కి నిర్వహించిర్రు. ఇక్కడ కూర్చొని రెక్కి నిర్వహిస్తుర్రు. నా శంకర్ని ఏదో చెయ్యాలి, దాడి చేయాలి, ఈ కాంగ్రెస్ కళ్ళల్లో ఆనందం చూపించాలి, లేదు అంటే మమ్మల్ని అడిగటోడిగా ఈ భూమి మీద ఉండొద్దు, మమ్మల్ని చూస్తే కొంతమంది భయపడాలంటారు. అది తీసే బిడ్డ, రెక్కి నిర్వహిస్తుర్రు మిత్రులారా. కారు పోతుంది, రెక్కి నిర్వహిస్తుర్రు. ఈ రెక్కి నిర్వహిస్తుంటే మనకు బండి స్టార్ట్ అయింది మిత్రులారా. బండి స్టార్ట్ అవుతుంటే కావాలని ఇది చూడండి మిత్రులారా, కారు స్టార్ట్ అయిందా మిత్రులారా? ఒక్కసారి వీడియోని బాగా గమనించండి, మీరు గమనించండి మిత్రులారా. కారు పోతుంది తన పని కోసం. గీడ ఒక మనిషి వచ్చిందా, చూడండి మిత్రులారా, ఆపుతుంది వీళ్ళే, కారును కావాలని ఆపుతుంది వీళ్ళే, వెనుక నుంచి వచ్చి గుద్దేది కూడా వీళ్ళే, మళ్ళీ లొల్లి పెట్టేది కూడా వీళ్ళే. చూడురి మిత్రులారా, ఈ వ్యక్తిని చూస్తురా, ఒక్కసారి మీరు గమనించారు మిత్రులారా. అది బిడ్డ, ఇగో కావాలనే కారు నాపుతుంది కూడా వీళ్ళే, ఈ గ్యాంగే, ఈ రెక్కి నిర్వహిస్తున్న గ్యాంగే. ఒక్కసారి వాడు ఎట్లా పోతాడు చూడన్నా, మళ్ళీ చూడండి మిత్రులారా, ఆడు వెనక కడుగుతాడు, మళ్ళీ వెనక కడిగేస్తాడు, కారు ఆగాలని చేసి. ఇగో ఇది చూడండి, అది గుద్దింది మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలో కొంచెం సోయి ఉన్నా, కొంచెం ఇంగితం ఉన్నా, ఈ కారు ఇండంగా వెళ్తుంది, ఆడ ఒకడేమో కారుకు అడ్డం వస్తాడు. ఇగో మళ్ళీ చూడండి, కావాలని ఒకడు కారుకు అడ్డం వస్తాడు, వీళ్ళు పోయి ఇంకా గుద్దుకుంటారు. ఎక్కడ గుద్దుతారో తెలుసా మిత్రులారా? దేశంలో ఎక్కడైనా భారతదేశంలో కుడి చేయి దిక్కు ఓవర్టేక్ చేయాలి, కానీ ఈ అమ్మాయిలు ఎక్కడి చేస్తారు తెలుసా మిత్రులారా? చూడురి, కారు పోతుంది, ఓవర్టేక్ చేయాలంటే రైట్ సైడ్లో వేయాలి, రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి. కానీ ఈ పిల్లలు ఎడమ సైడ్ నుంచి బండి దాకిచ్చి మళ్ళా వాళ్ళే లొల్లి పెడతారు. ఏమని లొల్లి పెడతారు తెలుసా? ఇక నేను చెప్పలేని మాటలు. ఆ ఆడపిల్లలు వెనుక నుంచి వచ్చి ఇక్కడ బండి ఎక్కడ నాగిందా, బ్రేక్ పట్టిర్రా ఎవరన్నా? బండి ఎక్కడ ఆగలేదు, ఈయన అడ్డం వచ్చింది ఆయన్నే, వాళ్ళు తాకించుకునేది వాళ్ళోళ్ళే, బండి ఆగలే, గుద్దింది కూడా ఎడమ సైడ్ నుంచి, కుడి సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలన్న ఇంకా ఉండదు. ఆడోళ్ళు అని చెప్తే ఏదైనా వేయచ్చా అని చెప్పేసి ఎడమ నుంచి తాకిచ్చేది వాళ్ళే. తాకంగానే వెంటనే శంకర్ని తిట్టడం, శంకర్ పేరు కూడా తెలియదు మరి వాళ్ళకి. బండి గుద్దంగానే శంకర్ని తిట్టడం, అమ్మన్నా బూతులు తిట్టడం. ఇదేందమ్మా అంటే, ఆగు బిడ్డ, మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళు వచ్చి నిన్ను కొడతారు, తంతారు అని చెప్తారు. అప్పుడు శంకర్ ఏమంటాడు? అది బిడ్డ, శంకర్ ఏమన్నాడు? శంకర్ ఏమన్నాడు? జస్ట్ మీరు కిందికి రండి అమ్మా, పైన నా ఆఫీస్ ఉంది, సీసీ కెమెరాలు రికార్డ్ అవుతున్నాయి, ఎవరు ఎట్లా గుద్దిరో చెప్తామమ్మా అని చెప్పిండు. ఎవరు పిలువురు అంటే మమ్మల్ని రమ్మన్నారు అని చెప్పేసి గింత ఉన్మాదంగా, గింత దుర్మార్గంగా. నిజంగా మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎంత ప్రమాదమో, అధికారం పోతుందంటే అంతకన్నా ఎక్కువ ప్రమాదం. ఎవరి క్యారెక్టర్నైనా అసాసినేషన్ చేస్తారు, ఎవరినైనా విలన్గా చిత్రీకరిస్తారు.
ఇలా శంకర్ తప్పు చేసే పని లేదు, ఎక్కడ తప్పులు దొరకలేవు, శంకర్ని ఎక్కడ జైలుకు పెట్టే ప్రయత్నం లేదు, శంకర్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలు చేయడు. మరేం చేయాలని కొన్ని రోజులుగా రెక్కి నిర్వహించి నిన్న ఒకడు వాళ్ళకు సంబంధించిన ఒకడే వచ్చి ఆ వీడియోలు బిడ్డ వాళ్ళకి సంబంధించిన ఒకడు వచ్చి ఆపుతాడు, ఇంకోళ్ళు వచ్చి వెనక నుంచి గుద్దుకుంటారు, అది ఎడమ సైడ్ నుంచి గుద్దుకుంటారు. బండి గుద్దంగానే మళ్ళీ శంకర్ను తిడతారు, కావాలని శంకర్ను తిడతారు. ఇదేందమ్మా తిట్టుడు అంటే, మా వాళ్ళు వస్తారు తంతారు గుద్దుతారు అంటే పైన సీసీ ఉన్నది, దేవుడు ఎప్పుడో చూస్తుండు కానీ మీ ఆటలు ఏదో రోజు ఖచ్చితంగా మీకు కడతాడు. కానీ ఇప్పుడైతే సీసీ ఉన్నదమ్మా అంటే ఇక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడోళ్ళని రమ్మనడం అని చెప్పేసి అబద్ధపు రాతలు రాస్తారు, నీచపు రాతలు రాస్తారు. నిజంగా ఇట్లాంటివి చూసినప్పుడు మహాభారతం యాదికి వస్తుంది. సరిగ్గా యుద్ధం చేతగాని వాళ్ళు శిఖండిని అడ్డం పెట్టుకొని యుద్ధం చేసినట్టుగా ఇలా రేవంత్ రెడ్డి శంకర్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేకపోతే, నిజంగా మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే మాతో కాదనాలే కానీ శంకర్ మీద దాడి ఎందుకు జరిగిందో తెలుసా మిత్రులారా? నిన్నగాక మొన్న కొడంగల్కు వేచింది కదా, గక్కడ పంచాయి. ఈ రాష్ట్రంలో రైతు బంధు రాలేదు, నీ కొడంగల్కి ఎందుకో పైసలు పట్టుకపోయినావు అన్నందుకు పంచాయి. ఇసుక దందా గురించి మాట్లాడుతున్నందుకు పంచాయి. ఏం చేయాలో తెలుస్తలేదు, ఎవరికి నిద్ర పడతలేదు శంకర్ను చూస్తే. ఏం చేయాలి మరి? ఏదో ఒకటి బట్ట కాల్చి మీద వేయాలి, అవసరం అనుకుంటే భౌతిక దాడి చేయాలి, లేదంటే ఈ భూమి నుంచి తీసేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు. తెలంగాణ వాదం వినిపించిన నా బెల్లి లలితక్కను 16 ముక్కలు చేసిన చరిత్ర గల మహానుభావులున్న పార్టీలవి. అందుకనే మిత్రులారా ఇలా నా శంకర్ మీద దాడి చేసే కుట్ర జరుగుతుంది. శంకర్ను దాడి చేస్తారు, అవసరం అనుకుంటే చంపుతారు. నిన్నగాక మొన్న చిలుక ప్రవీణ్ మీద దాడి చేశారు. కానీ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నీకు ఒక బిడ్డ ఉన్నది. ఇలా శంకర్ తల్లి అంటుంది, నీ బిడ్డ ఎట్లనో నా కొడుకు గట్లే, నీ బిడ్డ సంతోషంగా ఉన్నది, నా కొడుకు ఈ రాష్ట్రం ప్రజలు సంతోషంగా ఉండాలనుకుంటాడుతుండు, కానీ నేనేమి చేయకు రేవంత్ రెడ్డి అని అడుగుతుంది. దానికి నీ దగ్గర సమాధానం చెప్పే దమ్ముందా?